ఏం చేయమంటారండి? మనసు లగ్నం కావడం లేదు. ఎందుకు నాకు మొహం చాటేసుకుంటారు? మనసులోనే మీరు ఉంటుండగా నాలో ఎందుకు ఈ ఆందోళన? ఎందుకులా నాకు దూరం అయిపోయారు? ఉన్న ఊరు వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు? దారి తెన్ను తెలియక ఒంటరిదాయని నీ కూతురిక్కడ, బెనజీర్, రాజాంతఃపురం, ఆగ్రా. ఈ లేఖేంటి ఇలా ఉంది? కవిత్వంలా ఉంది. పోన్లే. నా పని ఇంకా పూర్తి కాలేదు. యా అల్లా, ఇందులో ఏదో వర్తమానం ఉంది. అంటే బెనజీర్ ఏదో లక్ష్యంతో ఇక్కడికి వచ్చింది. అందుకనే ఇలా గూఢార్థంతో వర్తమానం పంపిస్తుంది. కానీ ఎవరికి? ఎక్కడికి? బెనజీర్ సాధారణ దాసి కాదు. అందాన్ని అడ్డం పెట్టుకునేదో నాటకం ఆడుతున్నట్టుంది. షహన్షా గారు అనుమతించినట్టయితే ఈ దాసి లోపలికొస్తుంది. అనుమతిస్తున్నా. నేనేమనుకున్నానంటే వారి కోహినూర్ వారి వద్దకు రావడానికి అనుమతితో పని లేదని షహన్షా అంటారనుకున్నాను. మీరు ఒక సంగతి ఎప్పుడు గుర్తుపెట్టుకుని, మేం బాద్షాలం. మా సమక్షంలో కూర్చోవాలన్నా, లేవాలన్నా, రావాలన్నా, వెళ్లాలన్నా కొన్ని నిబంధనలుంటాయి. వాటిని అందరూ పాటించాలి. పొరపాటుకి క్షమాపణ వేడుకుంటుంది దాసి. అయినా ఇవాళ మీ వైఖరి కొంచెం కొత్తగా కనిపిస్తుంది. పోన్లేండి, అందుకు ఔషధం నేనిస్తాను. మద్యం సేవించడానికి మనస్కరించడం లేదు. ఇవన్నీ పక్కన పెట్టి మా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో చెప్పండి. తమరి జీవితం. మా జీవితమా? మీ జీవితంలోకొచ్చి కొన్ని క్షణాలు సొంతం చేసుకోవాలనుంది. నిజం చెప్పాలంటే మీ మనసు దోచుకోవాలనుంది. నాకు తెలిసి షహన్షా గారికి మనసే లేదట కదా? మనసుకు వెలకట్టలేం బెనజీర్. మేం మీకు గౌరవాన్ని ఇవ్వగలం, కానీ మా మనసును ఇవ్వలేం. సరిగ్గా సెలవిచ్చారు తమరు. మొఘలాయి సామ్రాజ్యపు షహన్షా గారు ఈ అల్పురాలికి ఎంతో గౌరవం ఇచ్చారు. అంతకు మించి ఇంకేం కోరుకోగలదు? అందుకు బదులుగా నేను తమరికి కొంచెం ప్రశాంతత ఇవ్వదలిచాను. అది నా అదృష్టంగా భావిస్తాను. ప్రస్తుతం మాకేం అక్కర్లేదు బెనజీర్. మాకు ఒంటరితనం కావాలి. మాకు మీరు అవసరమైనప్పుడు మేమే కబురు పెడతాం, కానీ ప్రస్తుతానికి మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు. సరే అయితే, ఆజ్ఞ పాటిస్తాను షహన్షా. ఖుదా హాఫిజ్. మీతో రాత్రంతా గడపాలన్నది మా ఉద్దేశం కాదు బెనజీర్. మేము జోధాకి అసూయ కలిగించాలంతే. షహన్షా గారికి జయము జయము. జోధా బేగం మిమ్మల్ని కలవాలనొచ్చారు. రమ్మని చెప్పావండి. రండి జోధా బేగం, మేం మీకోసమే నిరీక్షిస్తున్నాం. మాకు తెలుసు మా కాలికి దెబ్బ తగిలినట్టుగా మీకు తెలియగానే ప్రత్యేకమైన లేపనంతో మీరు ఇక్కడికి వస్తారని. అదేదో రాసేయండి. షహన్షా గారి వద్ద వారికెంతో ప్రియమైన దాసీలుండగా ఇక వారికి మా అవసరం ఏముంటుంది? అందరూ వెళ్ళిపోండి. మేం మీకు చెప్పడం మర్చిపోయాం. బెనజీర్ శుక్రియా తెలియజేసింది. తమరిచ్చిన శాలువా తనకు బాగా నచ్చిందట. ఆ శాలువాని ప్రత్యేకంగా మా నాన్నగారు నా కోసం పంపించారు. దాన్ని నేను మీకు కానుకగా ఇచ్చాను. మీరు దాన్ని వేరొకరికి కానుకగా ఇచ్చేస్తారని తెలుసుంటే నేనసలు మీకు ఇచ్చేదాన్నే కాదు. అది విన్నాక మేము చాలా విచారిస్తున్నాం జోధా. కానీ ఇక మేమేం చేయగలం? మేము బెనజీర్కి ఇచ్చిన శాలువాని తిరిగి తీసుకోలేం కదా. అలా చేస్తే గనక మొఘలాయి సామ్రాజ్యానికి, షహన్షాకి తలవంపులు కదా. మహారాణి రాజమాత హమీదా భాను గారు వేం చేస్తున్నారోహో. ప్రణామాలు అత్తయ్య గారు. సలాం అమ్మిజాన్. కూర్చుని ఉండు జలాల్. నీ కాలికి దెబ్బ తగిలిందని తెలిసొచ్చాను. ఏది చూపించు.
పెద్ద దెబ్బేం కాదు అమ్మీజాన్. కరవాల యుద్ధం అభ్యసిస్తుండగా చిన్న దెబ్బ తగిలింది. అయినా గాయపడ్డం మొఘలాయి వంశానికి కొత్తేం కాదుగా. అయినా మీరెందుకు ఆందోళన పడడం? జోధా బేగం గారు మా కోసం తన ప్రత్యేకమైన లేపనం తీసుకొచ్చారు. మరి అమ్మీజాన్ మీరైనా తనకు నచ్చ చెప్పండి. స్వయంగా మా కారికి తనే రాస్తానంటోంది. మేము ఎంతగానో చెప్పి చూసాం. అంతమంది దాసీలుండగా మొఘలాయి షహన్షా బేగం అలాంటి పనులు చేయటం బాగుండదు కదా అమ్మీజాన్. కొన్ని విషయాలు నీకు ఇప్పుడప్పుడే అర్థం కాబోవు జలాల్. ప్రతి భార్య ఆశించేదేమిటంటే స్వయంగా తానే తన భర్తకి సేవ చేయాలని. అందులో తప్పే ఉంది? జోధా బేగం, నీకెలా కావాలంటే అలా చెయ్యి. కానీ అమ్మీజాన్ ఆవిడ మొఘలాయి సామ్రాజ్యపు బేగం కదా. చాలు జలాల్, ఈ విషయాల్లో నీ పెత్తనం సాగేది లేదు. జోధా, లేపనను రాయి తల్లి. అలాగే అత్తయ్య గారు. మేము ఎలా అంటే మీరు అలాగే చేయక తప్పదు జోధా. మేము ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు మిమ్మల్ని మా పాదాల వద్ద వంగేలా చేయొచ్చు. అత్తయ్య గారు గనక ఇక్కడ లేకపోతే నేను మిమ్మల్ని మీ ఇష్టం వచ్చినట్టుగా చేయనిచ్చేదాన్ని కాదు. మా అమ్మీజాన్ లేకపోయినా మేము అలాగే చేస్తాం జోధా. గాయం మా పాదాలకైనా ఆ బాధ మీ వదనంలో కనిపిస్తోంది. సరే, ఇక నేను వెళ్తాను జలాల్. జోధా బేగం ఉందిగా, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుందిలే. అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మీ ఇష్టం వచ్చినట్టు ఉన్న నాడించాలనుకుంటున్నారా? నేనెంత మాత్రం ఆ పని చేయను. జలాల్, అమ్మీజాన్ మీరే చూడండి, చిన్న విషయానికే ఎలా కోపగించుకుంటుందో జోధా. కోపం రాకుండా ఎలా ఉంటుంది? చూడండి అత్తయ్య గారు, ఒక పక్క ఇంత పెద్ద దెబ్బ తగిలింది, బయటికి వెళ్తానని మొండి పట్టి పడుతున్నారు. మరి అంత మొండి పట్టి పడితే ఎలా? జోధా బేగం సరిగానే చెప్తున్నారు జలాల్. నువ్విప్పుడు విశ్రాంతి తీసుకుంటేనే మంచిది. నేను నీకొక ముఖ్యమైన సంగతి చెప్పడం మర్చిపోయాను. వర్తమానం వచ్చింది. కాబూల్ నుంచి మిర్జా హకీం గారు ఆగ్రాకి బయలుదేరిపోయారట. ఆ వర్తమానం అందింది అమ్మీజాన్. ఢిల్లీ నుంచి వచ్చిన వర్తమానం ప్రకారం వారు ఎల్లుండికి ఆగ్రా చేరుకుంటారట. అరే, మళ్ళీ నువ్వు లేస్తున్నావెందుకు? ఏం చేయమంటారు అమ్మీజాన్, షహన్షాలం కదా. ఏదో చిన్న గాయం తగిలిందని ఆగిపోకూడదు. పైగా ఇవాళ దర్బారులో మాకు చాలా పనుంది. కానీ అక్కడి దాకా ఎలా వెళ్తావు నువ్వు? ఆ బెంగ మీకు అక్కర్లేదు అమ్మీజాన్. జోధా బేగం ఉన్నారుగా, మేము ఆవిడ సహాయంతో దర్బారు దాకా వెళ్ళిపోగలం. పదండి జోధా బేగం. మేము ఆవిడ సహాయంతో దర్బారు దాకా వెళ్ళిపోగలం. పదండి జోధా బేగం. చెప్పినా వినిపించుకోరా? అత్తయ్య గారు చెప్పారుగా నొప్పిగా ఉంటుందని, అయినా మీరు వచ్చి తీరాలన్నారు. బాద్షా అయ్యుండకపోతే మారు వేషగాడు లేక ఏదో ఒక నటుడు అయ్యుండేవారు. ఎప్పుడు చూసినా నాతో నాటకం ఆడుతూ ఉంటారు. ఏదో అత్తయ్య గారు అక్కడ ఉండేసరికి మీ ఇష్టం వచ్చినట్టు నా చేత చేయించుకున్నారు. ఎందుకంటే అత్తయ్య గారు ఉండగా నేను మిమ్మల్ని ఏమి అన్నని మీకు తెలుసు. కానీ ఇక్కడ అమ్మీజాన్ లేరుగా, అయినా మాకెందుకు చేయుతనిచ్చారు మీరు? ఎందుకంటే మీరు గాయపడున్నారు. ఎవరైనా గాయపడితే సహాయం చేయడం మా సంస్కారం. ఇక మీరేం కంగారు పడకండి జోధా బేగం, మాకు సహాయం చేసేవారు రానే వచ్చారు. ఆదాబ్ షహన్షా. తమరి కాలికి దెబ్బ తగిలిందని ఈ దాసికి తెలిసింది. అవును, అయినా మీరేమీ దిగులు పడకండి. ఔషధం ఇవ్వడం అయిపోయింది. త్వరలోనే ఆ గాయం మానిపోతుంది. ఇప్పటికి తమరికి మా అవసరం లేదనుకుంటాను. రండి బెనజీర్, మాకు కొంచెం సాయం చేయండి. ఇలా మా దగ్గరికి రండి. రండి. బెనజీర్, మా ఉద్దేశంలో ఇక మీరు వదిలేయండి. మేము స్వయంగా నడుస్తాం. మీరేమో
నన్ను ముఖ్యమైన దాన్ని అంటున్నారు షహన్షా. నేను నిజంగా ముఖ్యమా లేక అలా చూపిస్తున్నారా? నన్ను ఉపయోగించుకుంటున్నారా మీరు? కానీ నా లక్ష్యం ఏంటంటే తమరి చెంతకు రావాలన్నదే. అందుకు మరీ ఆలస్యం అవ్వడానికి ముందే నేను ఏదో ఒక దారి కనిపెట్టి తీరాలి. అవునా, మీర్జా హకీం సాహెబ్ వచ్చారా? నీకు తెలుసా హుషార్, ఆ రోజుల్లో నేను చాలా చిన్న పిల్లని. అప్పట్లో హకీం సాబ్ నాకు జలాల్కి ఒక ఆట వస్తువులా ఉండేవారు. మేమందరం కలిసి చాలా ఆటలాడుకునేవాళ్ళం. ఈ మీర్జా హకీం ఎవరమ్మీ జాన్? వారొస్తున్నారని అందరూ ఒకటే ఆనందిస్తున్నారు. షెహన్షా గారికి తమ్ముడవుతారతను. ఆ విధంగా నీకు చిన్నాన్నవుతారు. వారిప్పుడే వచ్చేస్తున్నారా? అవును. అయితే నేను కూడా వారిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలి కదూ? తమరి రెండవ కుమారుడొస్తున్నాడు ఇవాళ. మీరు బ్రతికి ఉంటే గనక ఆనందంతో మీ కాళ్ళు నేల మీద ఉండేవి కావనుకుంటా. నేను హుమాయూన్ చరిత్ర గ్రంథంలో మహాచూచా అలాగే మీర్జా హకీం పేర్లు కూడా ప్రస్తావించాను. ఆ కుదా లీలలు చూసారా? ఇప్పుడు వారే స్వయంగా వేయించేయనున్నారు. నాకు కూడా హకీం అంటే ఎంతో ఇష్టం. ఆగో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. తను ఎప్పుడూ నాతో పాటే ఉంటుంది. ఒకటి నీకు స్పష్టంగా చెప్తున్నాను, ఒకసారి నువ్వు అమర్యాదకరంగా ప్రవర్తిస్తే పోన్లే అని క్షమించి వదిలేశాను. మళ్ళీ అలాగే చేస్తే షెహన్షా గారికి చెప్తాను. కానీ ఇవాల్టి పరిస్థితి వేరు. ఆ వర్తమానాన్ని నువ్వు మీ అమ్మీజాన్కి కాబూల్కి పంపించాలనుకున్నావు కదూ? అవును. కానీ ఒకటి చెప్పు, నువ్వు మీ ఇంట్లో ఏ భాష మాట్లాడుతుంటావు? ముసల్మాన్వైతే ఉర్దూను ఉపయోగించేదానివి, కాబూల్కి చెందినదానివైతే కాబూలీలో మాట్లాడేదానివి. కానీ నువ్వు రాసిన ఆ లేఖలో అలాంటి పదాలేమీ కనిపించలేదే? నాకేం అర్థం కాలేదు. రా, ఇప్పుడే అర్థమయ్యేలా చెప్తాను. ఏం చేయమంటారండి? మనసు ఇంకా లగ్నం కావడం లేదు. ఎందుకు నాకు మొహం చాటేసుకుంటున్నారు? మనసులోనే మీరుంటుండగా ఎందుకు నాలో ఈ ఆందోళన? ఎందుకిలా నాకు దూరమైపోయారు? ఉన్న ఊరు వదిలి ఎందుకు వెళ్ళిపోయారు? ఈ లేఖలోని వాక్యాల గూఢార్థం పని ఇంకా పూర్తి కాలేదనేగా? ఏ పని గురించి ప్రస్తావించావు నువ్వు? అసలేం చేయడానికి వచ్చావు ఇక్కడికి? నీ ఉద్దేశంలో ఈ లేఖని ఇలాగే పంపిస్తారనుకున్నావా? మాకు తెలియదనుకున్నావా? నేను ఇలాంటి గూఢార్థాలని కనిపెట్టి బాద్షా గారి దృష్టికి తీసుకెళ్తుంటాను. అయినా మా అమ్మకి ఏ భాషలో లేఖ రాస్తే దానివల్ల మీకేం కొంపలండుకుపోతాయి? నేను చేసింది తప్పు కాదు. మీరేదో తప్పుగా ఊహించుకుని మాట్లాడుతున్నారు. పైగా మర్యాదగా చెప్పు, ఇందులో ఏ పని గురించి ప్రస్తావించావు? పైగా అసలు మీ అమ్మగారు ఎవరు? వారికి ఇలాంటి కవిత్వ రూపంలో లేఖంటే ఇష్టమా? ఉన్నది ఉన్నట్లు చెప్పు, లేదంటే ఇప్పుడు ఇక్కడ చూపించినట్టే బాద్షా గారి సమక్షంలో కూడా నిరూపిస్తాను. ద్రోహానికి పాల్పడిన నేరానికి నీ అందమైన ముఖాన్ని కురూపిగా మార్చేస్తారు. అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఇదంతా బాద్షా గారికి చెప్తే వారు నీ మాట నమ్మేస్తారా? నేను వారి విశిష్ట దాసిని. నేనేమి సామాన్యుణ్ణి కాదు, సామ్రాజ్యానికి విశిష్టమైన వాణ్ణి. తనిఖీ చేసే హక్కు నాకుంది. చూడండి, నేనొక మామూలు దాసిని, అంటే బానిసని. ఎందుకు మీరు అనవసరంగా నా ప్రాణాలు తీస్తున్నారు? నేను వర్తమానంలో ఏ కూడా అర్థమూ రాయలేదు. సరే, ఒప్పుకుంటాను. దీన్ని బాద్షాకి చెప్పను నేను. కానీ దానికి బదులుగా నాకేంటి ప్రయోజనం? అది కూడా నేనే చెప్తాను. ఒక్క రాత్రి, ఒకే ఒక్క రాత్రి నీ అందాన్ని నాకు అప్పగించేసే. అప్పుడు బాద్షాకి ఈ విషయం గురించి చెప్పనే చెప్పను. ఈ సంగతిని ఇక్కడే నొక్కి పెట్టేస్తాను. ఇవాళ రాత్రి నేను లేఖల గోదాంలో నీ కోసం ఎదురు చూస్తుంటాను. అక్కడికొచ్చేసేయ్. వచ్చావంటే ఈ సంగతి బాద్షా దృష్టికి తీసుకువెళ్లను. ఒకవేళ రాకపోతే ఈ సంగతి బాద్షాకి తెలిసిపోతుంది. తెలివైన దానివి, బాద్షా గారి విశిష్ట దాసేవి. అందుకని నిన్ను నేను బలవంతం చెయ్యట్లేదు. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఆ లేఖ నా పాలిట వరమైపోయింది. తెలివైన దానివి, బాద్షా గారి విశిష్ట దాసేవి. అందుకని నిన్ను నేను బలవంతం చెయ్యట్లేదు. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఆ లేఖ నా పాలిట వరమైపోయింది. జోదా బేగం, మీరు గాని రహీంని చూసారా? రోజంతా నాతో తన దాగుడు మూతలు ఆడుతూ ఉంటాడు. ఇప్పుడు ఎక్కడికెళ్ళి దాక్కున్నాడో తెలియడం లేదు.
రాను రహీం చాలా అల్లరిగా అయిపోతున్నారు. మీరు కూర్చోండి, నేనెవరినైనా పంపించి తనని వెతకమని చెప్తాను. ఇదిగో సుమిత్ర, నువ్వు కాస్త వెళ్ళి మా రారాజు గారు ఎక్కడ దాక్కున్నారో చూసిరా. నేనో మాట చెప్పనా జోదా బేగం, మిమ్మల్ని మెచ్చుకోవడానికి మాటలు కూడా సరిపోవు. నిన్న మీరు మీనా బజార్లో షెహన్షా గారికి వారి జీవితంలో సాటిలేని కానుకనిచ్చారు. కానీ షహిన్షా గారి మీద అది ఎలాంటి ప్రభావం చూపలేదు. వారికి వారి చిత్రపటమే ఎక్కువగా నచ్చినట్టుంది. అందుకే వారు ఆ బెనజరికి అంతటి బిరుదుని ప్రసాదించారు. నా శుభాకాంక్షలకి చిహ్నంగా నేను వారికి ఉయ్యాలనిచ్చాను. కానీ నా శుభాకాంక్షల కంటే వారికి వారి అహంకారమే ముఖ్యమైపోయింది. ఆ విషయం మీరు మరీ అంత మనసులో పెట్టుకోకండి. మీరు షెహన్షాకి ఈ మొఘలాయి సామ్రాజ్యానికి వారసుని ప్రసాదించమని కోరుకున్నారు. మీ శుభాకాంక్షలు త్వరలోనే నిజం కాబోతున్నాయి. మీరిచ్చిన కానుక ఖుదా తప్పక గుర్తిస్తాడు. నేను కూడా మీరిద్దరల్లా ముగ్గురవ్వాలని ఆ ఖుదాని ప్రార్థిస్తున్నాను. మీకు లెక్కలు అంత బాగా రావనుకుంటాను సలీమా బేగం. 2 3 అవ్వాలంటే ఆ 2 ముందు ఏకమవ్వాలి. మీరన్నది నిజమే జోదా బేగం. 2 3 అవ్వాలంటే ఆ 2 ఏకం కావడం చాలా ముఖ్యం. అయితే ఆ 2 ఒకటి కావడానికి భర్త కంటే ఎక్కువ బాధ్యత భార్యకే ఉంటుంది. భర్తని పొందటమెలాగా, తనని జయించడమెలాగా, అతని వ్యక్తిత్వాన్ని తనతో ఎలా ఏకం చేసుకోవాలి అనే బాధ్యతలు భార్య మీదే ఉంటాయి జోదా బేగం. నిజానికి మీరు ఎంతో తెలివైనవారు కదా. ఈ సమస్యను పరిష్కరించడం మీకు చాలా తేలికే అయ్యుండాలి. ఎందుకంటే ప్రేమ, బంధాలు, నమ్మకం అనే లెక్కలు చాలా సులువైన లెక్కలు జోదా బేగం. తమరితో మాట్లాడుతుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది సలీమా బేగం. ప్రతిసారి తమ నుండి నేను ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటాను. ఇంకొక మాట చెప్పనా జోదా బేగం, కోపం అనేది కాలానికి అతీతమైనది. మీరే చూస్తారుగా, షెహన్షా గారి కోపం కూడా త్వరలోనే మాయమైపోతుంది. మీ పట్ల వారి విముఖత, వారి పట్ల మీ కోపం, ఇవి త్వరలోనే సమసిపోతాయి. అన్నీ సర్దుకుపోవాలని నేను ఆ ఖుదాని వేడుకుంటున్నాను. ఇక నాకు సెలవిప్పించండి, లేదంటే రహీం అలా ఆటలోనే మునిగిపోతాడు. ఖుదా హాఫీజ్. ప్రణామాలు. షహిన్షా గారికి జయము జయము. దాసి బెనజీర్ చెలికత్త జాకిరా తమని కలవాలని వచ్చింది. రాని వావండి, మేమే తనని రమ్మన్నాం. హుజూర్కి జయము జయము. మేం బెనజీర్ విషయంలో మీతో కొంచెం మాట్లాడదలిచాం. యా ఖుదా, ఆ తనిఖీ అధికారి గాని బాద్షా గారికి వర్తమానం గురించి చెప్పేసి ఉంటాడా? ఆదేశించండి హుజూర్. నేనేం చేయాలో ఆజ్ఞాపించండి. నువ్వు ఎందుకంత కంగారు పడుతున్నావో ముందది చెప్పు. షెహన్షా నాలాంటి అల్పురాలిని రమ్మని ఆదేశిస్తే భయంగానే ఉంటుంది కదా. నా వల్ల ఏదైనా తప్పుగాని జరిగిందా? లేదు. సంగతి ఏంటంటే మాకు తమ్ముడైన మీర్జా హకీం 2 రోజుల్లో ఆగ్రా రాబోతున్నారు. వారికి స్వాగతార్థం ఏర్పాటు చేసే ఉత్సవంలో బెనజీర్ తన కళని ప్రదర్శించాలని మా కోరిక. ఏదో ఖుదా దయ వల్ల ఈ రోజు మీరు రావడం లేదు. ఇంకో 2 రోజుల్లో ఆవిడ కుదుట పడిపోవచ్చు. కుదుట పడిపోతుంది అంటే అర్థం? మేము ఈ రోజు ఉదయమేగా తనతో మాట్లాడి ఆవిడ ఆరోగ్యంగానే ఉంది. అదా, మీ కాలికి దెబ్బ తగిలిందని అది విన్న వెంటనే వచ్చేశారు ఆవిడ. చెప్పాలంటే నిన్న రాత్రి నుంచి ఆమె అనారోగ్యంగా ఉన్నారు. తీవ్రమైన జ్వరంతో ఉన్నారు. నేను ఆవిడకి ఔషధం ఇస్తాను. ఖుదా దయ వల్ల 2 రోజుల్లో కోలుకొని ఉత్సవానికి తప్పకుండా వస్తారు ఆవిడ. ఈలోపు తన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని ఆవిడికి మా మాటగా చెప్పండి. అలాగే హుజూర్. ఖుదా హాఫీజ్. అయితే బెనజీర్కి జ్వరం వచ్చిందన్నమాట. మొత్తం మీద మంచి కబురే వచ్చింది. జోధా బేగం మా కోసం లేపనం తెచ్చినప్పుడు ఇక ఆవిడ కోసం అయితే ఏమిటి పిచ్చి వేషాలు జావీదా? నేను నిన్ను వెంటనే వచ్చి నా గదిలో నన్ను కలవమని కబురు పంపించాను, కానీ నువ్వు రానేలేదు. అంటే దానికి నేనేమనుకోవాలి? నిన్ను కలుసుకోవాలంటే నేనే స్వయంగా నీ గదికి రావాలన్న నీ ఉద్దేశం? అదేం కాదత్తయ్యా,
నేను బయటికి రాలేని స్థితిలో ఉన్నాను, అందుకే రాలేకపోయాను. నీకు బయటికి రాలేని పరిస్థితా? నువ్వు పని పాట లేకుండా పొద్దుట్నుంచి భవనమంతా తిరుగాడుతూనే ఉంటావు, కానీ నా దగ్గరికి మాత్రం నువ్వు రాలేకపోయావు. అదే కదా నువ్వు అంటున్న విషయం జావీదా? సుస్వాగతం మీర్జా హకీం. వర్ధిల్లు నాయనా, నీ రాక సంతోషంగా ఉంది. మిమ్మల్ని కలిసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అమ్మీజాన్. హకీం మీర్జాకి ఆగ్రాకి ఇదే నా స్వాగతం. ఆదాబ్ మహామంగా. మోతీ, రాను రాను నువ్వు నీ చేతిని సరిగ్గా వాడడం లేదు. ఏది లైవ్ నేను స్వయంగా చేసుకుంటాను. జోదా బేగం, ఈ ఔషధం ఎవరి కోసం? షహీన్షాకి ముఖ్యమైన వ్యక్తి బెనజీర్ కోసం. ఎందుకు? ఎందుకంటే షహీన్షా గారి ఆదేశం. వారికి ప్రియమైన బెనజీర్ కి ఔషధం చేసివ్వమన్నారు.